అఖండ 2 కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 అయితే ఘన విజయాన్ని సాధించింది అనమాట. సో ప్రీమియర్ షోలు అలాగే మొదటి రోజు కలిపి కూడా ఇన్ని కోట్లు కలెక్షన్ చేస్తుంది. అసలు ఇంత వరల్డ్ వైడ్ గా ఇంత భారీ బడ్జెట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొడుతున్నది నేటి అసలు కళ్ళ ఊహించలేదు అనమాట. అలాగే మూవీ రెస్పాన్స్ అయినా సో మీరు థియేటర్స్ దగ్గర వెళ్ళి అడగండి అనమాట. మూవీ రెస్పాన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్లో అంతా పాజిటివ్ టాక్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఇక మూవీని ఎవరు ఆపలేరు, ఏం చేయలేరు అనమాట. సో డిసెంబర్ ఫస్ట్ వారం వీకెండ్ రిలీజ్ అవ్వాల్సిన మూవీ సెకండ్ వీక్ లో రిలీజ్ అయినా కానీ దుమ్ము దులిపేస్తుంది. మూవీ మీద ఉన్న హై బడ్జెట్ హైప్ అలాగే దాని మీద ఉన్న క్రేజ్ మాత్రం బాలయ్య బాబు గారి మీద ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు అనమాట. ఇలా ఈ క్రేజే సో డిసెంబర్ ఎండ్ వరకు కొనసాగితే మాత్రం ఇక బడ్జెట్ మాత్రం కలెక్షన్స్ సూపర్ గా సో కలెక్షన్ అవుతాయి. అలాగే బాక్స్ ఆఫీస్ ని దుమ్ము దులిపేస్తున్న ర్యాంపేజ్ అని చెప్పాలన్నమాట. సో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే చాలా మంచి బడ్జెట్ మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఓవరాల్ గా ముందు మూవీ చూసుకున్నట్లయితే మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం సో గూస్ బంప్ తెప్పించింది. అలాగే సెకండ్ హాఫ్ నుంచి అయితే విఎఫ్ఎక్స్ పెట్టాడు భయ్యా. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉన్నాయి విఎఫ్ఎక్స్, అలాగే డిఓపి, అలాగే మూవీ పిక్చర్ క్వాలిటీ కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉన్నాయి. అసలు సీట్లు కూర్చుంటే ఒట్టు అనమాట. ఆ రకంగా అయితే సో బీజిఎం వాయించాడు. అలాగే ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అసలు మామూలుగా లేదు అసలు. సో బాలయ్య తాండవం అనిపించింది అనమాట. శివయ్య తాండవం కాకుండా బాలయ్య బాబు తాండవం అనిపించింది అనమాట. ఆ నంది గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ కానీ శివయ్య గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా మంది ఏఐ అంటున్నారు, అది ఏఐ కాదు విఎఫ్ఎక్స్ లో సిజిఎఫ్ఎక్స్ లో యూజ్ చేసిన అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఎవరు పట్టినా ఏఐ అంటున్నారు అనమాట. అదైతే ఏఐ అయితే కాదనమాట. సో విఎఫ్ఎక్స్ లో క్రియేట్ చేసిన యానిమేషన్ లాంటిది. సో అది మీరైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే కలెక్షన్స్ విషయానికి వస్తే మాత్రం ఆంధ్ర, కర్ణాటక, సో బెంగళూరు అండ్ హిందూపురం అండ్ సో ఏపీ, తెలంగాణ అండ్ సీడెడ్ కోస్టల్ ఆంధ్ర, ఎక్స్ రోడ్ లో అండ్ ప్రతి చోట కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. సో నిన్న ప్రీమియర్కే ₹1,00,00,000 కలెక్షన్ సో వచ్చిందన్నమాట. ప్రీమియర్ షోకి ఏది కర్ణాటకలో ఇప్పుడు ఏ మూవీ కూడా ఇంత కలెక్షన్ అయితే రాలేదన్నమాట. ₹1,00,00,000. సో 1 crore అయితే వచ్చిందన్నమాట కర్ణాటకలో ఓన్లీ. సో ఇంక మన ఆంధ్రాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దూసుకెళ్ళిపోతుంది అనమాట. అఖండ తాండవం మూవీ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇంత ర్యాంపేజ్ ఆడుతుందని నేనైతే అసలు అనుకోలేదు. ఈ రకంగా ఈ లెవెల్లో కలెక్షన్స్ ని కొల్లగొడుతుందని అసలు ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చలేదన్నమాట. ఓవర్సీస్ లో కూడా సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో కలెక్షన్స్ అయితే తోసుకెళ్తుందన్నమాట. ఒక్క రోజే 125 కోట్లు అంటే సో 125 కోట్ల కలెక్షన్ గ్రాస్ చేసిందంటే బాలయ్య బాబు గారు ఒక్క వన్ డేలోనే సో 100 crores లోకి అయితే అడుగు పెట్టేశాడు అనమాట. అది బాలయ్య బాబు గారి స్టామినా, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ గారి స్టామినా అదనమాట. సో చాలా మంది కూడా నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు, అలానే మాట్లాడిన పెట్టించుకోకూడదు. సో మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అనమాట. సో మన పెట్టిన ప్రతి రూపాయి ₹600 వర్త్ అనిపించింది ప్రీమియర్ షోకి. అండ్ ఈ రోజు కూడా వర్త్ అనిపించింది అనమాట. సో మీరు ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సింగిల్ స్క్రీన్ వచ్చేసి సో ₹150 ఉంటుంది. విత్ జిఎస్టీ మొత్తం కలిపితే 150 ఉంటుంది. అలాగే మల్టీ స్క్రీన్స్ లోకి వెళ్తే 250 ఉంటుంది. సో జిఎస్టీ మొత్తం కలిపితే 250 ఉంటుంది అనమాట. సో అందరూ థియేటర్స్ కి వాచ్ చేయండి. చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఆ యొక్క బీజిఎంస్ తో మీరు మొబైల్లో చూస్తే ఏమనిపించదు. సో డైరెక్ట్ గా వాచ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొదటి రోజు కలెక్షన్ వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ రెండవ రోజులో కలుద్దాం, డే 2 లో కలుద్దాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.